ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికే మహిమ, దేవుని నామానికే ప్రభావములు, దేవుని నామానికే స్తోత్రములు. ఆయనకి ఎక్కువ స్తుతులు చెల్లించుకుని మన జీవితాన్ని ప్రారంభించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రములు. చిన్న వాక్యం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుని నామానికే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 1 సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం. దేవునికి స్తోత్రం. నీ ఇంటి వారికి నీ కలుగు అంతటికి క్షేమము అవును గాక అని ఈ ప్రవచనము పలకవలెను, తెలియజేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమన సోదరి సోదరులారా, ఈరోజు మనం ఉద్దేశాలు ఎలాగుంటాయంటే, వాడు ఎలా సంపాదించేసుకుంటున్నాడు, వాడు అలా సంపాదించేసుకుంటున్నాడు అని మనకు మనుషులుగా ఈర్చ, కక్ష ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, మనుషులకు, నీచమైన మనుషులకు ఏం చెప్తున్నాడు దేవుడు? నీకును నీ ఇంటి వారికి కలుగు అంతటి అందరిని కూడా క్షేమము కలుగును గాక, క్షేమము కలుగును గాక అని పలకాలి. కానీ మనం పలకం. ఒకరి మీద ఒకరి దోషం, ఆడింత సంపాదించినాడు, లేకపోతే వాడు ఎదిగిపోతున్నాడు, లేకపోతే ఆడికి యూట్యూబ్లో ఎంత వ్యూస్ వస్తున్నాయి. ఈ లోకంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. మనమందరము గ్రహించుకోవాలంటే ఏంటంటే, నీ శత్రువుల్ని కూడా, నిన్ను హాని చేసేసేవాడు కూడా, ఇప్పుడు ఈ మధ్యలో మతం మాది ఎక్కువైపోయింది. మతం మాదులను కూడా క్షమించే, దీవించే గుణము దేవుడు మనకే ఈరోజు ప్రపంచం ద్వారా ఆయన చెప్తున్నాడు. మనం దీవించాలి, ఆశీర్వదించాలి. ఒకవేళ ప్రాణం మీదకి వస్తే తప్ప, నువ్వు ప్రాణం మీదకి వచ్చినా కూడా వాళ్ళని క్షమించేసి వదిలేయాలి. ఎందుకంటే దేవుడు నీకు గొప్ప మార్గము చరాలు చేస్తాడు. నిన్ను, నీ ఇంటి వారిని క్షేమం కలగజేసే దేవుడు ఆయన. నీ మనసులో రవంతా ఒక మనిషి మీద నువ్వు ఈడ్చుకున్నా నీకు ఎందుకు పనికిరి, నీ బతుకే వేస్ట్. దేవుడు నీ అంక చూడటం. అందుకే ప్రేమించే దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడు, ఈ లోకాన్ని అలాగే ప్రేమించాలి మనం. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, కానీ మనం ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. కానీ ఈ లోకంలో ఉన్న మలినాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ప్రేమించకూడదు. మొదటిగా దేవుని ప్రేమించాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఇచ్చిన మాటలు మనం పాటించాలి, ఆయన ఇచ్చిన ప్రవచనాలు మనం పాటించాలి. ఆ ప్రవచనము మనము దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని కూడా ఈ ప్రవచనాన్ని మనం పలకాలి, తెలియజేయాలి. చాలామంది తెలియనంటి వాళ్ళు ఉంటారు. బ్రదర్, ప్రభు ప్రేమలో నేను ప్రేమిస్తున్నాను, ప్రభు నన్ను ప్రేమించిన ప్రకారంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతేగాని వాళ్ళు దూషిస్తున్నారని చెప్పేసి నువ్వు తీసిస్తే ఎలాగా? దేవుడు బలవంతంగా ఎవరికి స్వార్థ చెప్పమనలా. స్వార్థ చెప్పు, కానీ ఒకరికి ఇబ్బంది కడగకుండా స్వార్థ చెప్పు. ఒకరి ఇంటికి వెళ్ళకుండా మతం మీద ఇంటికి వెళ్ళి స్వార్థ చేత ఏంటి? నువ్వు ప్రార్థన చేయి, పలానా మనిషి ఇలాగా, పలానా మనిషి అలాగా. అంతేగాని అధికారాలు మన చేతిని తీసుకోవద్దు. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పర్మిషన్ తీసుకుని మీరు సభ పెట్టండి, పర్మిషన్ తీసుకుని రోడ్డు మీద సేవ చేయండి, పర్మిషన్ తీసుకుని శుభవాక్యాలు పథకండి. నీకును నీ కుటుంబానికి కలుగు అంటిట్లోని క్షేమం కలుగును గాక అని పలకండి. ఆలయ నీ దగ్గర రాకపోతే చూడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప మనకి, మన కుటుంబం, అందరికీ కూడా క్షేమం కలుగును గాక.
మనమందరం కూడా క్షేమంగా, ఎవరు కూడా మతం మందు లేకుండా అందరూ మారు మనిషి పొంది పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా దేవుడు మనల్ని రక్షించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోక మందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏ కృతికున్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినం కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలంతో మమ్మల్ని నింపుతూ ఉన్నావు తండ్రి. ప్రతి దినం కూడా ఆత్మీయాలను మా హృదయానికి కలగజేస్తున్నావు తండ్రి. ప్రతిరోజు నేను మరి పరిశుద్ధ లేఖనం నుండి మాకు ఆత్మీయాలను అందిస్తున్నారు నేను. ఈ శరీరానికే ఆహారం ఉంటుంది కానీ ఆత్మకు ఆహారం ఉండలేదు తండ్రి. చాలామందికి మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈరోజు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, శోధనల కొరకు, మలినం కొరకు, బాధల కొరకు, శోధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను. ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారులు మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ అధికారులు మీరు నిర్మించి ఉన్నారో, ఏ అధికారంలో ఉన్నారో, ఏ చేస్తున్నారో, ఏ పనులు చేస్తారో మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా న్యాయపత్తులుగా వాళ్ళు తీర్చిచ్చి బలపరచండి. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో జరుగుతున్న మలినం కొరకు, ప్రతి కుటుంబంలో జరుగుతున్న బాధల కొరకు, శోధనల కొరకు, నేను అపవాదికి చుట్టించే ఇబ్బందులకి వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. నేను ముఖ్యంగానే తండ్రి ఆర్థిక ఇబ్బందులు చూపించి, అప్పుల బాధలు చూపించి, వాళ్ళు పండించే పంటల్లో నష్టపరిచి ఎంతో మోసం చేస్తున్నాను తండ్రి. అపవాదిగా నన్ను బంధించి ఆ కుటుంబం చుట్టూరు కంచి వెళ్ళాను. వాళ్ళకి వచ్చే ఆపదలన్నింటిలో కూడా వాళ్ళకి నేను క్షేమం కలిగినట్లుగా మీరు బలపరచండి. వాళ్ళ ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి. నేను వాళ్ళ ఏ పంట అయితే పండిస్తున్నారో ఆ ప్రతి పంటలో వాళ్ళు నూరంతలుగా ఫలింప చేయండి తండ్రి. వాళ్ళ అప్పుల బాధలు తీసుకునేటట్లుగా బలపరచండి. వాళ్ళ పనులు అభివృద్ధిపరిచి వాళ్ళ అప్పులు తీసుకునేటట్టు బలపరచండి. ఈ లోక మహిళంలో మీదలు పెట్టుకోకుండా నేను సొంత అన్నదమ్ముల మధ్య గొడవలు, మరి నిన్ను వల్ల నీ పొరుగువారు ఈ మతం మొదలు ఎక్కువైపోతున్నారు తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. మరి ప్రతి ఒక్కరు కూడా మనిషిలాగా ప్రేమించాలని వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి. ఇది మార్గం, ఇది మతం కాదు, ఇది మార్గం, మనుషులు మార్చే మార్గం, పరిశుద్ధులుగా నడిచే మార్గం అనేది గ్రహించుకునేటట్లు బలపరచండి. కష్టం అంటే ఒక మార్గం, మతం కాదు. ఎందుకంటే మేమందరం ఈ లోకంలో నుంచి పరలోకం చేరడానికి ప్రతి ఆత్మని కూడా పరిశుద్ధులు పరిచేటట్లుగా ఇది మార్గం అని తెలియజేయండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, మరి థైరాయిడ్తో, నేను గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. సరస్సు నుంచి కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. ఈరోజు నేను గర్భవాలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే గర్భవాలం లేకుండా బాధపడారో యెహోవా ఇచ్చే బహుమానాలు పొందుకుని చెట్లు బలపరచండి. వారి చుట్టూరు కంచి వేయండి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపండి తండ్రి. నేను వివాహం జరగలేని బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ ఊరిని ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేసినారో మీ చిత్తమే ఉంది. నేను వివాహం అన్నింటిలో ఘనమైందని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అదే రీతిగా నడుచుకునేటట్లుగా బలపరచండి. ప్రతి జీవితాల్లో వెలుగులు నింపండి. ఈరోజు నన్ను పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకి 100 600 బలపరచండి. వాళ్ళు పరలోక రాజ్యం చేరేంత వరకు వాళ్ళు ఏం చేయాలో మీరు దర్శనాన్ని వాళ్ళకి మెరుగుపరచండి తండ్రి. దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ప్రయాణంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే నేను ప్రయాణంలో ఉన్నారు, రాకపోకల్లో ఉన్నారు, వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా సఫలపరిచేటట్లు బలపరచండి. గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు నేను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు విదేశాలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. విదేశాలకి దేనికోసం వెళ్తారో, ఏ పని కోసం వెళ్తున్నారో, డ్రైవింగ్ కోసం, మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం, దేనికోసం వెళ్తున్నారో నేను చుట్టూరు కంచి వేయండి. నేను వాళ్ళని బలపరచండి. ఏ ఉద్యోగానికి వెళ్తే ఆ ఉద్యోగమే, దేనికి వెళ్తే దానికి ఇచ్చేటట్లు బలపరచండి. ఈరోజు మోసాలు ఎక్కువైపోతున్నాయి తండ్రి. మోసాల్లో మహిమ అయిపోతున్నాయి. నేను ఈరోజు డబ్బులు తీసుకుని ఒక పని చెప్పి ఒక పని, ఒక జీతం తీసుకుని నేను ఇబ్బందులు పెడుతున్నారు. ఆఫీసు ద్వారా తీసుకెళ్ళి మోసాలు చేస్తున్నారు తండ్రి. మెడికల్ రాకపోయినా సరే మోసం చేసి తీసుకెళ్తున్నారు తండ్రి. అలాంటివి జ్ఞాపం చేసుకుని నిజాయితీగా నడుచుకునేటట్లు బలపరచండి. ఎవరు కూడా నేను ఈ లోకం శాశ్వత కాదని, మేమందరం పరలోక రాజ్యం చేరడానికి మమ్మల్ని బలపరచమని అందరం గ్రహించుకునేటట్లుగా బలపరచండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవకులను బలపరచండి. సేవకుల్లో చాలా మంది నేను స్వార్థం కొరకు సేవ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు తండ్రి. ఇప్పుడు నేను సంఘాలు ఈ లోక సంఘాలన్నీ కూడా నేను మహిళం అయిపోయే స్థితిలో ఉన్నాయి తండ్రి. ఒకసారి నేను పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. ప్రతి దినం కూడా పరిశుద్ధాత్మతో సేవకులు నడిపించండి. ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తున్నాడు, ఎవడు అప్పులు ఇస్తున్నాడు, ఎవరు సహకరిస్తున్నాడు ఆడికే మొగ్గు చూపుతున్నారు తండ్రి. ఆత్మల కోసం చూపిస్తలేదు. నేను ఆత్మలు రక్షించడానికి వాళ్ళు బలపరచండి తండ్రి. ఎంతసేపు ఆత్మల కొరకే బలపరిచేటట్లు బలపరచండి. సంఘాన్ని చుట్టూరు కంచివేయండి.